మనం ఈ 3 బిల్లులను సాధించుకోవడం ఏదైతే ఉన్నదో నిజంగా హర్షదాయకం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి సోదరుడికి వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి మనందరి ఆడబిడ్డ కవితక్కకు మొదటగా బీసీ బిల్లును కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బీసీ బిల్లును ఈరోజు చట్టసభలలో ప్రవేశపెట్టేంత వరకు వెనక్కి తగ్గేది లేదని మొదటి నుండి తన పోరాట పంద బీసీల కోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వీర్యామంగా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని కుల సంఘాలతోటి అన్ని ప్రజా సంఘాలతోటి వేలాది కార్యక్రమాలని ఆర్గనైజ్ చేస్తూ ఈరోజు ఫైనల్గా బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టేంత వరకు పోరాటం చేసి ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మకు మా తెలంగాణ కళాకారులుగా, తెలంగాణ ఉద్యమ కళాకారులుగా మేమందరము స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లతోటి కవితకు స్వాగతం తెలపాల్సిందిగా కోరుతూ ఈరోజు ప్రజా కవులు కళాకారుల వేదిక తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆకాంక్షల కోసము తెలంగాణ ఆట పాట మాట ఏ విధంగానైతే పనిచేసిందో మళ్ళొకసారి బీసీ ఉద్యమానికి కూడా తెలంగాణ పాట, తెలంగాణ మా అందరి పాట మాట ఖచ్చితంగా బరాబర్ పనిచేస్తాము. మీ అందరి పక్షాన ముఖ్యంగా కవితక్క తీసుకునే ప్రతి నిర్ణయంలో కవులు కళాకారులుగా మేమందరము మీ వెంట ఉంటామని మళ్ళొకసారి పూర్తిగా మా మద్దతును తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో 1997లో తెలంగాణ జనసభ కోసము, తెలంగాణ బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల తెలంగాణ కోసము ఏ విధంగానైతే ఒక బెల్లి లలితక్క కావచ్చు, ఒక మారోజు వీరన్న కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితులలో పాట పాడినందుకే ఒకరిని బూటకపు ఎన్కౌంటర్ చేసిర్రు, మరొకరిని 18 ముక్కలు నరకబడ్డది. కానీ ఈరోజు మీలాంటి వాళ్ళు అండగా ఉన్న తర్వాత ఎక్కడి వరకైనా గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకైనా మీ వెనకాల మా పాటని ఒక అస్త్రంగా మేము ముందుండి కొట్లాడతామని మళ్ళొకసారి కవితక్కకు తెలియజేస్తూ ఈరోజు పాట చివరగా పాట రూపుదిద్దుకున్నటువంటి సందర్భంలో తన అమూల్యమైనటువంటి సమయాన్ని ఒక 4-5 గంటలు మాతో పాటు కూర్చొని మాలో కలిసిపోయి తను అనేక పదాలు ఆ పాటకు అందించి తను ఇచ్చినటువంటి ప్రతి పదము ఒక బలంగా రాబోయే ఉద్యమానికి అదొక అస్త్రంలాగా ఈ పాట ఉండాలని మేమందరము మళ్ళొకసారి ఈ వేదిక నుంచి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ మా శివన్నకు కావచ్చు, ముఖ్యంగా మా జాగృతి కార్యకర్తలందరికీ, పూలే ఫ్రంట్ బీసీ నాయకులందరికీ మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలామంది కవితకు ఎందుకు చేస్తుంది బీసీ ఉద్యమం అని అంటారు. నిజానికి ఈ దేశానికి గాంధీ గనక శాంతియుత పందాల ఉద్యమం చేయకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేదా? ఒక కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? కాబట్టి తను ఏ కులంలో పుట్టింది, తను ఏ జాతి కాదు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను ఎవలమైన బీసీలము భుజాల మీద ఎత్తుకొని ముందుండి నడిపిస్తామని మళ్ళొకసారి ఈ వేదిక నుంచి బరాబరి చెప్తూ, ఎందుకంటే ఇప్పటి వరకు బీసీ సంఘాలు నడిపించినటువంటి వాళ్ళు మాత్రము ప్యాకేజీలు తీసుకొని పక్కకు పోయిర్రు, పదవులు తీసుకొని పక్కకు పోయిర్రు. తనకు అన్నీ ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది, తదుపరి రావాల్సిందేంది బీసీలకు చట్టసభలలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, అన్ని విధాలుగా బీసీలు వెనకబడి ఉండరని తనే భుజాల మీద ఎత్తుకొని బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఏ ఉద్యమమైనా ఫెయిల్ కాలేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 48 అవర్స్ కవితక్క చాలా మొండితనంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తను బరాబరు దీక్ష చేసింది. అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళే తల వంచి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేంత వరకు పోరాటం చేసింది. కాబట్టి తన పోరాట పంత ఎప్పటికి కూడా ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందని మేమందరము కవులు కళాకారులుగా ప్రగాఢంగా నమ్ముతూ రాబోయే రోజులలో మీరు ఏ ఉద్యమం తీసుకున్నా అది ఎస్సీ ఎస్టీ బీసీల కోసం తీసుకునే ఉద్యమానికి మేమందరం అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ, జై పూలే, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మానుకోట ప్రసాద్
తను చాలా గొప్ప పాటలు రాసినటువంటి కవి గాయకుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సందీప్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవితమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, శివన్నకు, బీసీ సంఘం నాయకులందరికీ, యూపీఎఫ్ నాయకులందరికీ, జాగృతి నాయకులందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజా కవులు కళాకారుల వేదిక ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి కళాకారుల పాత్ర ఖచ్చితంగా కావాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము కళాకారులమందరం ఒక్కటై, కవులము కళాకారులందరం ఒక్కటై మా శబ్దాన్ని వినిపించడం కోసం, ఢిల్లీ స్థాయిలో మా శబ్దాన్ని వినిపించడం కోసం మేమందరం ఒక్కటై అక్క వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసమే ఈ వేదికను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఉద్యమానికైనా పాట కంపల్సరీ అవసరం. పాట లేకుండా ఏ ఉద్యమం లేదు. పాటతోనే ప్రతి ఉద్యమం ముందడుగు వేసింది, విజయాన్ని సాధించిందని గొప్పగా నమ్మే కళాకారులం. కాబట్టి మేము మా బీసీ ఉద్యమానికి మా వంతు పాత్రగా ఈ పాటను అందిస్తాం అని ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మేము చేసినటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో బీసీ ఉద్యమ పాట, ఈ పాటలో ముఖ్యంగా చెప్పాలి అంటే మేము ఒక హుక్ లైన్ రాసినాం. ఆ హుక్ లైన్ రాయడానికి కారణం అక్క. ఇందాక సందీప్ చెప్పినట్టు 5 గంటల పాటు 4 గంటల పాటు మాతో కూర్చొని ప్రతి పదం క్షుణ్ణంగా పరిశీలించి, అన్న ఈ పదం పెట్టుకుంటే బాగుంటుంది తమ్మి, ఇది రాస్తే బాగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించుర్రి, మీరు కవులుగా కళాకారులుగా ఒకసారి ఆలోచించుర్రి అని మాతో పాటు కూర్చొని ఈ పాటను మెరుగులు దిద్ది ఈ సమాజానికి మనం అద్భుతమైన పాటను అందించాలి, మన బీసీ సమాజానికి చైతన్యం నింపే విధంగా ఈ పాట ఉండాలని చెప్పి మాతో పాటు కూర్చొని ఈ పాటను తీర్చిదిద్దడం జరిగింది. థ్యాంక్ యూ అక్క. మనం కూర్చున్న తర్వాత అంతకుముందు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా పాట తయారైంది. చైతన్యం రావాలి, చెలో అడుగులేయాలి, చైతన్యం రావాలి, చెలో అడుగులేయాలి, ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి. ఈడబుట్టిన బీసీ పోరు ఏదైతే ఉందో ఈ దేశాన్నే చుట్టాలనే విధంగా ఈ పాటలో హుక్ లైన్ పెట్టడం జరిగింది. అది వింటుంటే నిజంగా నేను ఇవాళ మా ఊరు నుంచి బయలుదేరి వచ్చిన పొద్దునే వస్తున్నప్పుడు కారులో నా బిడ్డ, నా కొడుకు, నేను, మా ఆవిడ నలుగురం కలిసి వచ్చినాం. నా బిడ్డ ఊకే అంటుంది బీసీ ఎంబీసీ బీసీ ఎంబీసీ అని ఆమె హమ్ చేస్తూ ఉంది పాట. ఏంది నాన్న అంటే, ఆ పాట పెట్టవా డాడీ అని అంటుంది. అంటే నిన్న మొన్ననే నా దగ్గరికి పాట వచ్చింది, నేను వింటున్నప్పుడు విన్నది. అంటే అంత చైతన్యవంతంగా ఆ పాట కారులో పెట్టుకొని ప్లే చేస్తుంటే, అంత చిన్న పాప, నా బిడ్డకు 3 సంవత్సరాలే, ఆమె బీసీ ఎంబీసీ అని హమ్ చేస్తుంది. ఆ పాట బయటికి వెళ్తే ఈ ఉద్యమం ఎట్లుండాలనో ఒక్కసారి ఊహించుకోర్రి. మా ప్రజా కళాకారుల వేదిక ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమం కోసం ఖచ్చితంగా మేము ఉంటాం అక్క, మీ వెనక పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పాట, మా ఆట మీతో పాటే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై బీసీ, జై కేసీఆర్, జై కవితక్క. థ్యాంక్ యూ ప్రసాద్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ కవి, చాలా అద్భుతమైనటువంటి గొంతు, ఈరోజు మొదటిసారి మాతో కలిసి వస్తున్నందుకు నీకు హార్ట్లీ వెల్కమ్ చెప్తూ, ఇన్ని రోజులు ఎక్కడ పనిచేసినావో ఏమో పక్కన పెడితే ఇప్పుడు మా పక్కకు వచ్చినందుకు సంతోషపడుతున్నాం. మా పక్కనే చివరి వరకు మన అంతిమ లక్ష్యాన్ని చేరేదాకా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రుడు రాచకొండ రమేష్ గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఉద్యమాభివందనాలు, అన్నిటికి మించి బీసీ వందనాలు. ఎందుకంటే సాయుధ పోరుకు సై సై అంటూ, విప్లవ బాటకు జై 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 అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన ఒరిగిన వీరుల నెత్తుటి మంటల నుంచి ఎగిసిపడింది పాట. నాటి సాయుధ పోరు నుండి నిన్నటి మలిదశ ఉద్యమం వరకు కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, జాలరి పగ్గం, సహస్రపుత్ర సమస్త చిహ్నం, సామూహిక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదు అని చెప్పిన ఎందరో మంది మహానుభావుల మాటల్లోంచి, పాటల్లోంచి, ఆటల్లోంచి పుట్టిందే ఈ పాట. ముఖ్యంగా
శ్రామిక ఉత్పత్తి కులాల నుంచి బీసీలుగా మనం వచ్చినాం కాబట్టి ఈ వెనకబడ్డ బీసీ తరాలుగా జెండాలు వేసే కానో జేజేలు కొట్టే కానో కుర్చీలు వేసే కానో కుర్చీలు తీసే కానో ఉంటున్నారు కాదు. వీళ్ళు రాజ్యంలో ఉండాలి, వీళ్ళకు హక్కులు కావాలి, వీళ్ళకు దిక్కై నిలబడాలని మన హక్కు వచ్చినందుకు ఈ సందర్భంగా నేను ఇక్కడ కలిసి వచ్చినందుకు నిజంగా నాకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా కూడా ఉంది. కొన్ని ప్రయాణాలు ఎక్కడెక్కడి నుంచో మొదలై ఇంకెక్కడికి చేరాల్సిన సమయానికి చేరుతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్టుంది నాకు. సో ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా బీసీ కళాకారులుగా కూడా నిన్న మొన్నటి వరకు మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా నేను. అన్ని పోరాటాల్లో అన్ని కులాలకి ఏ కులానికైనా పైనైనా కిందైనా మీదైనా మధ్యలో ఉన్న బీసీ కళాకారులకు సరైనటువంటి గుర్తింపు ఇప్పటి వరకు దక్కలేదు. మేము రాసినాం అంటే మేము రాసినాం అని పాడేటోళ్ళే, మేము అందరికీ రాసి వచ్చినాం రయ్యా అంటే ఈనటోళ్ళు లేడు. మాదిగా నమ్మి మిమ్మల్ని నమ్మించడం కోసం మీలోకి మేము మమేకమై రాసి ఇక్కడ పాటలు వినిపిస్తే మా కాంట్రిబ్యూషన్ లేదనే పరిస్థితి కనపడింది. అందుకోసం కాదు, మేము కూడా ఉన్నాం, మా కాంట్రిబ్యూషన్ ఏందో చూపిస్తాం, మా లెక్కలేంది మా హక్కులేంది మేము కుర్చీలకు ఎక్కేదాకా మా వాక్కులేంది మా పలుకులేంది మేము వినిపిస్తాం, మా పదాలేంది మా పద్యాలేంది మా పాటలేంది మేము పాడి చూపిస్తాం, విజయ తీరాల్ని అక్క వెంట ఉండి నడిచి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మా తండాలో మా రాజ్యం అని మొదలుపెట్టినటువంటి సంజీవ్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఆ రాజ్యాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ తోనే మొదటి నుంచి నడుస్తున్నాడు, ప్రస్తుతం కూడా నడుస్తున్నాడు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు మల్లికన్న మీ ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అనేక సామాజిక జానపద పాటలకు తన గొంతుతోటి తన కలంతోటి ప్రాణం పోసినటువంటి మట్టి బిడ్డ, మట్టి గొంతు. ముఖ్యంగా మా అందరిలో కవితక్క తన గొంతును బాగా ఇష్టపడేది స్టూడియోలో చూసిన రోజు. నిజానికి ప్రజలందరూ ఇష్టపడిన గొంతు కాబట్టే తను 2-3 సార్లు మీ గొంతు బాగున్నది అని ఆ రోజు స్టూడియోలో కూడా చెప్పడం జరిగింది. మల్లికన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై బీసీ. థ్యాంక్ యూ అక్క కవితక్క. ఈ పాట మొట్టమొదలుగా నాకు ప్రసాద్ ఫోన్ చేసి ఒక్క చిరణం పాడన్నా ఇందులో నీ భాగస్వామ్యం ఉండాలని చెప్పిండు. ఇప్పుడు పాట మొత్తంలో ఆ రోజు స్టూడియోలో విన్నాక అక్క స్వయంగా మమ్మల్ని ఈ పాట ఇట్లా కాదు దీన్ని ఇంకా తీర్చిదిద్దాలని ఇంతకుముందు ప్రసాద్ చెప్పినట్టు అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాతో 5-6 గంటలు కూర్చుండి చెప్తా ఉంటే, అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మా ఉమ్మడి కరీంనగర్ నుంచి కొంతమంది రచయితలలో కేసీఆర్ గారితో కూర్చుండి చర్చలు చేసి పాటలు రాసిన అనుభవం ఉంది. కానీ అప్పుడు సార్ చెప్తుంటే అప్పుడు చూసినాం, కానీ అక్కకు కూడా సార్ లెక్కనే ఇంత సాహిత్యం మీద ఇష్టం, ఇంత పరిజ్ఞానం ఉంది అని నేను నా కళ్ళ నిండా చూసిన ఆ రోజు. అంటే అసలు తెలంగాణ భౌగోళిక అంశం పట్ల, ప్రజల జీవన విధానం పట్ల ఎంత అవగాహన ఉంటే అంత పరిజ్ఞానం వస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా రాదు అది. మనుషులను దగ్గర నుంచి చూస్తే, మనం నడిచి వాళ్ళ జీవనాన్ని చూస్తే అర్థమవుతుంది, అంత పరిజ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రసాద్ చెప్పినట్టు అప్పుడు మా ముగ్గురితో కూర్చుండి ఆ పాటను అక్క పరిపూర్ణమయ్యేదాకా అసలు లేవని కూడా లేవలే. కాబట్టి ఆ పాటకు భాగస్వామ్యం అయినందుకు, నన్ను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు, ఒక బీసీగా ఒక యాదవ బిడ్డగా నేను అందులో ఒక చరణం పాడిన. అక్క పదే ఆ చరణం నచ్చిందని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క. థ్యాంక్ యూ అక్క. మీ సపోర్ట్ ఎప్పటికీ మా కవులు కళాకారులకు ఉంటే, మా కవులు కళాకారులు కూడా మీరు ఎత్తుకున్నటువంటి బీసీ ఉద్యమం అంటే మనం చేసినటువంటి నేను తెలంగాణ ఉద్యమంలో మాత్రం పాల్గొన్నా, అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా మేమందరం మీ వెనక వస్తాం, ఇది ఖచ్చితంగా సక్సెస్ కావాలి బీసీ ఉద్యమం అని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంజీవ్ అన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కవితక్క గారికి మనస్ఫూర్తిగా గిరిజనుల తరఫున కూడా బీసీల కోసం ముందుకొచ్చి మనందరి పక్షాన నిలబడి సాధించడానికి ఒక అడుగు వేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజంగా కూడా చాలామంది, మీరు రాకముందు చాలామంది మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక మిత్రుడు మాట్లాడి లెక్చరరు, కవిత గారు ఉన్నది మాట్లాడుకోవాలి. అగ్రకులానికి చెందిన వాళ్ళు బీసీలో ఉద్యమం నడుతుందంటే ఎంతవరకు నమ్మాలి అంటే, పని స్టార్ట్ చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉన్నోళ్ళు స్టార్ట్ చేస్తే పని సంపూర్ణమవుతుంది. స్టార్ట్ చేసే వ్యక్తికి చిత్తశుద్ధి ఉందా లేదా అని ఇప్పటికీ అన్నం ఉడికిందా ఉడకలేదా 2 మెతుకులే చూస్తారు, అన్నం మొత్తం పిసికి చూడరు.
బీసీ వాదం ఎత్తుకోవడమే కాదు, భుజాన్ని ఎత్తుకొని నేరుగా ముందుకొచ్చి కొట్లాడి ఇవాళ అసెంబ్లీలో ఒకటే బిల్లు పెడతా అంటే కాదు 3 బిల్లులు పెట్టాల్సిందని ఒక టెక్నికల్ అంశాన్ని కూడా ముందు పెట్టినటువంటి కవితమ్మ గారిని మనం ఇంకా విశ్వసించకపోతే కాలేదా? గత చరిత్రలో మనకు తెలియదా? మారోజు వీరన్న లాంటి వాళ్ళతో పనిచేసినాం, తెలంగాణ జనసభల్లో పనిచేసినాం, బెల్లెలత లాంటి వాళ్ళని పనిచేసినాం. అసలు నీకు ఉన్నటువంటి ఒక ఆదరణ, నీ చైతన్యాన్ని తీసుకొస్తానికి అక్కలాంటి వాళ్ళు ముందుకు వస్తే సొంతం అసలు మీకు తెలుసో తెలియదో మీకు చాలా విషయాలు చెప్పాలి నేను. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారంలో వాటర్ రావాలని కొట్లాడిన దాంట్లో ఎస్సీఎస్టీలకు ఉన్నది, చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నది, బీసీలకు లేదు. రావాలి, వస్తే బాగుంటుందని మొట్టమొదటి నుంచి కొట్లాడుతున్న దాంట్లో మేము కూడా ఉన్నాం. కానీ అక్క కొట్లాడుతున్న సందర్భంలో అవునన్నా కాదన్నా తను కాలిపోయి మనందరికీ వెలుగునిచ్చింది, ఇది వాస్తవం. సొంత ఇంట్లో నుంచి మొదలుకొని ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే కులాలు, ఆ కులాలు ఏందో మీకు తెలుసు, ఆ వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలుసు, ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో కూడా తెలుసు. వీరందరితోటి అక్కకు ఎంత పెద్ద థ్రెట్ ఉన్నా మొండి ధైర్యాన్ని మనందరికి ఇచ్చి నడిపిస్తున్నదే, అది కదా మనం గమనించాల్సింది. ఏం అవసరం? ఎవరైనా కొడతారా? బీసీ రిజర్వేషన్ 50% బీసీలకు ఇవ్వద్దు, ఇవ్వాలని కొట్టాడకపోతే కవితమ్మ గారికి ఎవరైనా అడిగేటోళ్ళు ఉన్నావా? మన కోసము తను కరిగిపోయి, నిజంగా చెప్తున్నా, మీరందరూ మనందరం ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఉండే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కవితమ్మ గారిని ఒక శత్రువుగా మాత్రం, ఒక రూపాన్ని మాత్రం తీసుకున్నారు వాళ్ళ మనసులో. ఎన్నడో ఒకసారి ఎవరితోనైనా థ్రెట్ ఉన్నప్పుడు మనం ఆ పక్కన ఉండకపోతే, మనం మన కోసం నిలబడ్డ మన కవితమ్మ గారిని భవిష్యత్ తరాల చరిత్రలో మన కోసం రావడానికి ఎవరు ముందుకు రారు, ఇది వాస్తవం. ఆ సందర్భాన్ని మొత్తం ఎట్లా ఉండాలంటే చుట్టూ వలయాలుగా ఏర్పరచుకొని మనకు సందర్భం వచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి కుట్రలైనా జరగవచ్చు. మనం చూసినాం, ఫస్ట్ బీసీ వాదం, మహిళావాదాన్ని ఎత్తుకున్న కవితమ్మను ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలో చూసిర్రు. ఒక 6 నెలలు 7 నెలలు జాతీయ స్థాయిలో ఎంత కుట్రలు జరిగినో చూసినాం. అయినా వచ్చి ధైర్యం మొక్కవని ధైర్యంతో గజ్జగట్టుకొని తిరిగింది. ఈ అంశాన్ని బీసీలలో తీసుకోకపోతే ఇక జీవితంలో మనల్ని అందరినీ బాగు చేసేవాడు లేడు ఈ దేశంలో. ఎందుకంటే ఈ దేశంలో 3743 బీసీ కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులంలో మేము కూడా ఉన్నాం, నమ్మడంలో పక్కన మహారాష్ట్రలో బీసీల కింద ఉన్నాం. ఇక బీసీల గురించి మాట్లాడడానికి, మన గురించి చేయడానికి కవితమ్మ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనందరం ఎత్తుకోకపోతే ఇక అంతకంటే ఇక దీనమైనటువంటి పరిస్థితి రాదు. భవిష్యత్తు తరానికి మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. వచ్చిన తర్వాత ఎవరి వాటా ఎంత ఉంది, ఎవరికి ఎంత దక్కాలి, ఆ రొట్టెను ఎట పంచుకోవాలనే దాని మీద మనకు చట్టమే అయిన తర్వాత దాని మీద ఎవరు చర్చ పెట్టాల్సిన పని లేదు. అప్పుడు బీసీల అంతర్గత చర్చలు జరుగుతాయి, దాని మీద నడవచ్చు. కానీ మనం గమనించాల్సిన, నేను ప్రధానంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కకు తెలుసో తెలియదు కానీ అక్క నేను బయట వింటున్నా, మీకు కావాల్సిన వాళ్ళు శత్రువులు అవుతున్నారు. కానీ వాళ్ళు శత్రువు అయ్యేటోళ్ళు కూడా పార్టీల అండా లేకపోతే, వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా, ఎంత అగ్రకులానికి సంబంధించిన వాళ్ళైనా పార్టీ క్యాండిడేట్గా నిలబడపోతే గెలవరు. వాళ్ళు పార్టీ టికెట్ ఇవ్వకపోతే గెలవరు. ఆ పార్టీ టికెట్ ఇచ్చిన పేరు మీద పెత్తనం వాళ్ళు చేస్తూ ఓట్లు వీళ్ళ నుంచి తీసుకొని ఆ ఇంకిత జ్ఞానాన్ని, ఆ ప్రాథమిక ఏదైతే సహాయం చేస్తున్న సహాయాన్ని మర్చిపోయి మొత్తం మేమే చేస్తున్నాం, మేము చెప్తూనే ఓట్లు వేస్తున్నాం అనే భావనను కల్పిస్తూ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మీరు పార్టీల అండ లేకుండా అక్కను వ్యతిరేకిస్తున్న వాళ్ళు, బీసీ వాదం ఎత్తుకున్న అక్కను వ్యతిరేకిస్తున్న వాళ్ళను నిజంగా మీకు దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలువుని మీరా మేమో చూసుకుందాం సత్తా ఉంటే. లేదు, వాళ్ళకి కాదు, మళ్ళీ పార్టీ టికెట్ ఇవ్వాలి అంటే అండ ఉండాల్సిందే. కానీ ఎక్కడికి పోతుంది ఇది? మనకు టికెట్ వస్తే మనకు చైతన్యం లేదు, మనం యూనైటీ కావట్లేదు. అక్కలాంటి వాళ్ళు మాట్లాడితే, అక్కలాంటి వాళ్ళు కొట్లాడితే మనమే విమర్శిస్తున్నాం. ఇది మనం మార్చుకోవాలి. ఈ దృక్పథాన్ని గ్రామీణ స్థానంలో తీసుకుపోవాలి. మీరు చైతన్యవంతులు అయ్యి 1000 కళ్ళతో చూస్తున్నాను నేనైతే ఎస్టీగా. ఎప్పుడైతారో నాయన మీరే ఇంకా ఎక్కలేదు రాజ్యం, మీ తర్వాత ఎస్సీలు ఎప్పుడు ఎక్కుతారు, వాళ్ళ తర్వాత మేము ఎప్పుడు ఎక్కుతాం, మా దాంట్లో చెంచులు ఎప్పుడు ఎక్కుతారు, ఎన్ని సంవత్సరాలు చూడాలి మీకోసం? రాలి ఒక్కసారని మేము చాలా సందర్భాలు చూస్తాం. అంటే అక్క మన కోసం ఉంది కాబట్టి చెప్తున్నా, ఇంత ధైర్యంగా ఎవరు మనం మాట్లాడలేము. అంటే నేను అడుగుతున్న పాయింట్ మీకు అర్థమైనట్టుంది. ఇప్పటి నుంచి బీసీలలో సంబంధించిన పాట రూపేణ కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, అందరికంటే ఎక్కువ బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే కుట్రలు జరుగుతాయి, స్టార్ట్ అవుతుంది. ఇది బీసీ బిల్లు తీర్మానం చేయగానే అక్కడికి పోయి ఇక పక్కా పడేస్తే మేమేం చేసినాం చేతులు దులుపుకుంటే కుదరది. ఎంట పడుతుంది, అక్క ఎంట పడుతుంది, దాంట్లో ఏమో వదిలిపెట్టదు. అక్క సామాన్యంగా వదిలిపెడతాను నేనైతే అనుకోను. కానీ తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టాలి, ఇక్కడ 2 బిల్లులు పెట్టడం అంటే అక్క చాలా టెక్నికల్ పాయింట్, మంచి పాయింట్. వాస్తవానికి ఆర్టికల్ 21A ప్రకారం అందరికీ విద్య ఇవ్వాలి.
అది హక్కు, రైట్. ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ కింద ఉంది కాబట్టి దాని మీద ఫరక్ లేదు. ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ ఈ రెండు తగ్గితే ఇక చాలు. ఈ దేశంలో ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో అట్టడుగున్నటువంటి మనము అందరితో సమానంగా కనీసం పక్కనున్న చీరలో కూర్చునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికోసం గళమెత్తడానికి అక్కతో భుజం కలిపితే చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక కొందరు అయితే డ్రామాలు ఆడుతున్నారు, మీకు తెలుసో తెలియదో తెలియాలి కూడా. బీసీ ఉద్యమాన్ని మొత్తం మేమే మోసినట్టుగా ఎత్తుకున్నట్టుగా మొత్తం డ్రామాలు ఆడుతున్నారు. ఇది మొత్తం ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది, అండర్స్టాండింగ్తో జరుగుతున్నది. ఇది గమనించాలి మనం. అండర్స్టాండింగ్తో జరుగుతున్నది. నేను తిట్టినట్టు చేయాలి, నువ్వు ఏడ్చినట్టు చేయాలి, మనందరం ఒకటే ఉండాలనే పద్ధతి నడుస్తున్నది. ఆ కుట్రదాడు మన కులం గొంతుగా ఉన్నాడు, దాన్ని గమనించాలి, దాన్ని కట్టడి చేయాలి. వచ్చిన పరిస్థితి వ్యక్తి నిజంగా ఈయన మన బీసీల కోసం చేయడానికి వచ్చిండా? సడన్గా ఎందుకు ఒక కులాన్ని బీసీల హక్కులు అడుగుతున్నాం అంటే అగ్రకులాన్ని తిట్టమని కాదు మన ఉద్దేశం. ఎవరికైనా ఉందా ఇక్కడ వాళ్ళకు? అగ్రకులాన్ని తిట్టొద్దు కూడా, మనం ఎవరిని తిట్టొద్దు. కానీ సడన్గా ఇట్లా చేసిందంటే ఒక బీసీ వాదం కవితమ్మ గారు తీసుకున్న తర్వాత ఇది పొలిటికల్గా మొత్తం లైనప్ అయిపోతే రేపు చేతిలో ఉండదని ఒక అంతర్గత కుట్ర జరుగుతున్నది. దాని మీదనే ఒక పెద్ద ఎక్సర్సైజ్ కూడా జరుగుతున్నది. కాబట్టి దీని మీద కూడా మీరు చర్చలు జరపాలి. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇప్పటికే కవితమ్మ గారు విపరీతమైనటువంటి పర్యటన జరిగింది. మీరు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో విపరీతంగా చర్చలు జరగాలి. ఇక్కడ మనోడైనా మనం మోసం చేసే వ్యక్తా కాదా, మనం మోసం చేస్తున్న వ్యక్తిని గమనించాలి, బహిర్గతం చేయాలి. ఆ కుట్ర చేస్తున్నవాడిని మనం దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ వ్యక్తి గురించి మీకు అందరికీ తెలుసు. ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య. నాకు ఒక పదవి ఇస్తే చాలరా భయ్, అప్పటిదానికే నాకు నడిచేటోడు నడుస్తాడు, పోయేటోడు పోతాడు, నేను ఎక్కిన దానిక చాలు అంటే నేను ఎక్కిన దానిక చాలు అనే అక్కడనే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఇది మన బీసీ వర్గాలు ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే కవితమ్మలాగా ఎవరు ధైర్యం చేయరు, కవితమ్మలాగా ఇంకెవరు రారు ముందుకు. మనం చేసుకోవాలంటే బీసీలనే పద్మశాలీలు చేస్తే యాదవులు రారు, యాదవులు చేస్తే ముదిరాలు చేస్తే 70 కులాలు మొన్న ధర్నా చేస్తే అక్క పిలుపుకు 70 కులాలు ఫస్ట్ టైం చూసిన నేను. ఒక 25-27 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో బీసీలు 70 కులాలు ఒక వేదిక మీదకి రావడం. ఇక్కడ ఈయన నాయకత్వం మనమే గౌరవం. కాబట్టి దయచేసి మనకు ఒక రక్షణగా అక్క వస్తున్నారు. అక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్క మన కోసం మన నుంచి ఏం అడగట్లేదు, మీకు మన కోసం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనందరం వలయంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను, కుట్రలను గమనించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీతో పాటు మేము కూడా ఎల్లవేళలా ఏ పోరాటానికైనా శివన్న అక్క తరపున ఏ మెసేజ్ వచ్చినా, ఏ సందర్భమైనా నా చేతనైన కాడికి ఈ సమావేశం సక్సెస్ఫుల్ కావడం 10 మందినో 15 మందినో మనోళ్ళు మనం తోడుండకపోతే ఎట్లా, అక్క అంతా ధైర్యం చేస్తున్నప్పుడు కాదు ఉంటామని కోరుకుంటూ మా తరపున వ్యక్తిగతంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు సెలవు. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పాట లాంచింగ్, ఆ పాట ప్లే అయిన తర్వాత అక్క మాట్లాడుతుంది. అదే సిడి ఓపెనింగ్. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక 2-3 పదాలు గొప్పగా చెప్పింది అక్క. ఏ వర్గాలను కూడా కించపరచకుండా పాటను ముందుకు తీసుకెళ్లాలని అందులో భాగం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. జై జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. చీకటిని సౌండ్ వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా. అందరు చప్పట్లు కొట్టాలి. కై కదం తొక్కరా బీసీ, రాజ్యాధికారం కై కదం తొక్కు బీసీ. నోరు మెదపని రాజ్యాన్ని నిలదీసి కడగరా. ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం. అందుకనే అడుగులై కుల వృత్తుల సైరనై చైతన్యం రావాలే, చెలో అడుగులెయ్యాలే. ఈడ బుద్ధిన పోరు దేశాన్నే చుట్టాలే. ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే. మనమెంతో మనకంతా మాటానే అడగాలే. నిప్పు వలె విస్తరించి ఉప్పెనలా దూకాలి.
శబ్దము వై దరువులేసి కదలాలి ఉరుముల వలె ఉరిమి చూడు వణికిపోతే ఈ రాజ్యం ఉరుముల వలె ఉరిమి చూడు వణికిపోతే ఈ రాజ్యం తుఫాను వలె చెలరేగు సాధించగ మన రాజ్యం ఈ స్వతంత్ర భారతాన నాడు నాడు సోదరా ఈ స్వతంత్ర భారతాన నాడు నాడు సోదరా మనవాడు ఒక్కడైన రాజ్యం పాలించెనా చైతన్యం రావాలే చెలో అడుగులేయాలే ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే ఓబీసీ ఎంబీసీ సత్తుమనే చూపాలే మనమెంతో మనకంతా వాటానే అడగాలి బీసీ ఎంబీసీ సబ్బండ కులాలం బీసీ ఎంబీసీ సబ్బండ కులాలం ఏకమయ్యి ఎదురేగితే ఎదురు పడే తమ్మేది నిగ్గదీసి అడుగంగా నినదించి కదిలినం నిగ్గదీసి అడుగంగా నినదించి కదిలినం ఇంటికొక్క సైనికుడై సమరసేనలయ్యినం బీసీ మహనీయుల ఆశయాల బాటలో బీసీ మహనీయుల ఆశయాల బాటలో ఆ పోరాట యోధుల పోరు సైరనైనం చైతన్యం రావాలే చెలో అడుగులేయాలే ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే ఓబీసీ ఎంబీసీ సత్తుమనే చూపాలే మనమెంతో మనకంతా వాటానే అడగాలి ఏకాకి లెక్కబుంటే ఎవ్వరికి గొరగాము ఏకాకి లెక్కబుంటే ఎవ్వరికి గొరగాము దండుగట్టి చూడు తమ్మి దక్కద మన అధికారం ఏండ్ల సంధి పోరాటం ఎదురు చూపే మన భాగ్యం ఏండ్ల సంధి పోరాటం ఎదురు చూపే మన భాగ్యం అందరొక్కటైతే చూడు దిగిరాదా ఈ రాజ్యం మనమెంతో మనకంతా వాటాని కదలరా మనమెంతో మనకంతా వాటాని కదలరా మడమ తిప్పని పోరుకు ఊపిరులే ఊదరా చైతన్యం రావాలే చెలో అడుగులేయాలే ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే ఓబీసీ ఎంబీసీ సత్తుమనే చూపాలే మనమెంతో మనకంతా వాటానే అడగాలి ఉత్పత్తి కులాలుగా సంపద సృష్టించినం ఉత్పత్తి కులాలుగా సంపద సృష్టించినం ఈ భారతదేశానికి వెన్నెముకై నిలిచినం మందబలం ఉన్నోళ్ళం దండి గుణము కల్లోలం మందబలం ఉన్నోళ్ళం దండి గుణము కల్లోలం అధికారం అందకుండా అనగదొక్కబట్టోళ్ళం పంచాయతీ నుండి పార్లమెంటు పాలన మనదవ్వాలే పంచాయతీ పార్లమెంటు పాలన మనదవ్వాలే రాజకీయ రంగాన మన సత్తా చాటాలే చైతన్యం రావాలే చెలో అడుగులేయాలే ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే ఓబీసీ ఎంబీసీ సత్తుమనే చూపాలే మనమెంతో మనకంతా వాటానే అడగాలి స్వతంత్ర పోరాటంలో గర్జించిన బీసీలం స్వతంత్ర పోరాటంలో గర్జించిన బీసీలం తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడినోళ్ళం ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళ్ళం ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళ్ళం పదవులందే సమయాన వెనకబడే యాబడ్డం ఇకనైనా మేలుకొని పంధా మార్చాలిరా ఇకనైనా మేలుకొని పంధా మార్చాలిరా పీఠం దక్కాలంటే పంజాబీ సరాలిరా చైతన్యం రావాలే చెలో అడుగులేయాలే ఈడబుట్టిన
మేము ఉత్పత్తి కులాలం, ఈ దునియకు ఊపిరి పోసినోళ్ళం. నిష్పత్తిలో మేమే ఉన్నాం, కానీ మా వాట దగ్గర సరైన చోటు లేకున్నాం. అందుకే ఆలోచన చేసి ఒక్కటైతున్నాం. ఇన్నొద్దులు బలమున్న బలహీనులమైనం, కానీ ఈ కానించలి బలగమై కదిలి బాహుబలులమవుతున్నాం. ఓట్లు మావి కాబట్టి ఈడ సీట్లు కూడా మావే. ఈ నేల కొరకు నెత్తురు దారబోసిన బీసీ అమరవీరుల ఆశయ త్యాగాల సాక్షిగా వాళ్ళు కలలు కన్న లక్ష్యాలను నెరవేర్చేందుకు పూనుకున్నాం. ఇక జెండాలు మోసే కాడ, కుర్చీలు చేసే కాడ కాదు, సీదా రాజ్యాన్ని ఏలే కాడ మన వాట ఏందో తేల్చుకుందాం. ఓ బీసీ సోదర సోదరి మనులారా, ఇకనైనా నిద్ర మబ్బు వదిలి పాలన పగ్గాలు అందుకునేందుకు ఉరుకులు పరుగుల మీద ఉరికిరా, ఉప్పెనై కదలిరా, మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం. అందుకే ఈ పాటతో అడిగేసినం, అందలాన్ని తాకి తీరుదాం. జై బీసీ. థ్యాంక్ యూ. జై బీసీ, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై జై బీసీ. థ్యాంక్ యూ అన్న. మీరు పాట మొత్తం విన్న తర్వాత ఒక వర్గాన్ని కించపరిచినట్లు కానీ, ఇంతసేపు సంజీవ్ అన్న చెప్పినట్లు ఇంకొక కులాన్ని కించపరిచినట్లు కానీ, మనమే ఎక్కువ శాతం ఉన్నాము, మనము ఐక్యతగా ఉండాలనే సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. ఒక కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ కించపరచొద్దని 1కి 10 సార్లు ప్రతి పదం చెక్ చేసి ఆ రోజు పాటని ఫైనల్గా నవీనాచార్య ఉన్నాడు. ఒక 70-80 జిరాక్స్ పేపర్స్ రావచ్చు, అక్క మార్చిన కొద్దీ మళ్ళొక పేపర్ రావాలి, అక్క మార్చిన కొద్దీ మళ్ళొక పేపర్, అన్న ఇళ్ళ నుంచి బయటికి, బయట నుంచి లోపలికే. కాబట్టి ఇంత క్షుణ్ణంగా అవతలి వాళ్ళని హట్ చేయకుండా మన వర్గాలని ఏకం చేయడంలో భాగంగా తను తెలంగాణ ఉద్యమంలో పెద్దసారి కేసీఆర్ గారు ఏ విధంగానైతే ప్రతి అక్షరాన్ని ప్రతి పాటని తెలంగాణ ఉద్యమానికి తను క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ఉద్యమానికి అందించిండో, ఈరోజు బీసీ ఉద్యమానికి కూడా ఇప్పుడే మొదలు పెట్టినాం. రాబోయే రోజుల్లో మిగతా అన్ని వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని మళ్ళొకసారి మేము చాలా యాక్టివ్గా మా పాట మా మాట ఈ ఉద్యమానికి కవితక్క నాయకత్వంలో ముందుంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనందరి ఆత్మబంధువు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ పటం మీద నిలబెట్టినటువంటి మనందరి ఆడబిడ్డ కవితక్కను తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా కళాకారుల వేదిక ఆవిర్భావం ఇక్కడ జరగడం అన్నది చాలా సంతోషం. ఈ ప్లేస్లో అనేకమైనటువంటి వేదికలు పుట్టిన ప్రతి వేదిక కూడా అద్భుతంగా సక్సెస్ అయి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. కాబట్టి ఈ ప్రజా కళాకారుల వేదిక కూడా మరి ప్రజల్లో చైతన్యం నింపాలని చెప్పి అనేక అంశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి దీనికి కర్త కర్మ క్రియ సోదరుడు మానుకోట ప్రసాద్ గారు, తన ఆధ్వర్యంలో మరి సందీప్ గారు, అట్లానే రాచకొండ రమేష్ గారు, సుమన్ గారు, ఇంకా మల్లిక్ గారు, సుమన్, ఇంకొక అబ్బాయి ఇనుగుర్తి మధు, హనుమంత్ యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక మంచి బీసీ పాటతోని మనకు లాంచింగ్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మీరు పాట విన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ఇంకా మంచి స్టీరియో, ఇంకా మంచి సౌండ్ ఉంటే ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అద్భుతంగా పాట వచ్చింది. అయితే తొలి అడుగే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక ప్రయాణం అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి వాళ్ళ ప్రజా కళాకారుల వేదిక పుట్టిందంటే దానికి బ్యాక్ బోన్గా ఇక్కడ ఉన్నటువంటి మా యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులందరూ కూడా మేజర్ కారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. బొల్ల శివశంకర్ గారు, మన హరి గారు, విజయేందర్ అన్న గారు, మహేందర్ అన్న గారు, మా కొట్టాల యాదగిరి అన్న గారు, పూసల సంఘం సీనన్న గారు, ఆరేకటిక సురేష్ అన్న గారు, మన సురేందర్ అన్న గారు, మన కుమారస్వామి అన్న రజక, అట్లనే మా తమ్ముడు శ్రవణ్, అశోక్ యాదవ్ గారు, మా సాల్వాచారి గారు, మా గోపు సదానందం అన్న, మా తమ్ముడు కుమారి రాము గారు, లింగం యాదవ్ గారు, మా ఒడ్డర మారన్న గారు, మా నర్సింగ్ యాదవ్ గారు, అట్లానే మా తమ్ముడు సోదరుడు కుమారి నరేష్ గారు, అట్లానే నరహరి గారు ఎంబీసీ సంఘం అన్న మురళి అన్న గారు, అట్లానే తమ్ముడు దత్తు గారు, మరి అన్న నరేందర్ అన్న, సంజీవ్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లానే మా సీనన్న హమాలి సీనన్న, మా రౌడీ లలిత, అట్లానే మా కీర్తి,
ఇంకా ఉన్నటువంటి మా లావణ్య, మా అర్చనక్క, స్వప్న, స్వరూప, శోభక్క అందరికీ కూడా హృదయపూర్వకంగా పేర్లు మర్చిపోతే తిట్టుకోకండి దయచేసి. ఎందుకంటే మొత్తం ఉన్నోళ్ళందరం ఉన్నాం. మా తమ్ముడు సంచార జాతి తమ్ముడు ముస్లిం ఫారూక్ గారు, అట్లనే సిక్లీ గారు సమాజం నుంచి ఉన్నటువంటి మా హరిదేవ్ గారికి, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంటే నిజంగా ఇందాక సంజీవ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నిజంగా ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ కలిపి. ఏం చేసినాం మనం? సబ్బండ వర్ణాలు అంటే నిజంగా సబ్బండ వర్ణాలను తెచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టినాం. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే నాకు తెలిసి ఒక 100 కుటుంబాలు కూడా ఉండవు, పాములు పట్టేటటువంటి కుటుంబాలు. వారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా మైక్ ఇచ్చి వారి చేత కూడా మాట్లాడించు. అంటే నిజమైన రాజ్యాంగం, నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే గొంతు లేని వారికి గొంతునివ్వడం, గొంతు లేని వారికి వేదికనివ్వడం, అక్కడితోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి గొంతు విప్పే అవకాశం వస్తే సమస్య ఏందో తెలుస్తుంది, సమస్య తెలిస్తే పరిష్కారం ఏందో తెలుస్తుంది. ఆ దిశగా వేసేటటువంటి అడుగులో మరి అందరం కూడా భాగస్వామ్యమైనం, అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇష్యూస్ని ఏది వదిలిపెడతలేం మనం, చిన్నది పెద్దదని కాదు ఏది. అంటే దీనికి ఒక మంచి స్ట్రాటజీగా షార్ట్ టర్మ్లో అయిపోయేది షార్ట్ టర్మ్, ఇమీడియట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్, మీడియం టర్మ్లో అయిపోయేది ఉంటే దానికోసం, లాంగ్ టర్మ్ కొన్ని ఉంటాయి వాటి కోసం, అట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. మరి ఇట్లా ముందుకెళ్తున్న సందర్భంలో సోదరులు మానుకోట ప్రసాద్ గారు, సందీప్ గారు అనేక సార్లు బాధపడ్డారు. అక్క మేము చాలా మంది కళాకారులం ఉన్నాం బీసీలల్లా, మాకు గుర్తింపు రావడం లేదు, ప్లస్ మాకు మా ఉద్యమానికి మేము పనిచేస్తేనే ఆత్మసంతృప్తి ఉంటుంది, తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా అడుగు ముందుకేసి నడిచినాం, మరి బీసీ ఉద్యమం జరుగుతుంటే మేము పక్కకుండి చూడం, మేము కూడా వచ్చి బాజాబ్తా మా గొంతు వినిపిస్తామని చెప్పి వారు డంకా బజాయించి మేము ముందుకు వస్తామని చెప్పిండ్రు. ఇక మరి ఇంత పెద్ద ఉద్యమానికి ఒక పాట తోడైతే మనము మన ఉద్యమం తూటలాగా ముందుకే దూసుకుపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడన్నా కొద్దిగా అరే ఇదేంద్రబాయ్ ఇంత కష్టంగా ఉంది, ఏదో వెనకకు ముందుకు అవుతున్నాం, ఏంది ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అనిపించినప్పుడల్లా పుడితొక్కటి సస్తే రెండు రాజుగా ఓ రాజుగా అని పాటినంగానే మళ్ళా కథనోత్సాహంతో ముందుకు పోయినటువంటి సందర్భం. అంటే పాట మనిషికి ఆ ఎనర్జీ ఇస్తుంది, ఆ బలాన్ని ఇస్తుంది, ఆ నమ్మకాన్ని ఇస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ పాట ఇవాళ బీసీ ఉద్యమానికి తోడై వచ్చిందంటే పరిపూర్ణమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, మరి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ చాలా గొప్పది, ఆ ఎఫర్ట్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులు తమ్ముడు నవీన్ కావచ్చు, మనోజ్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, కిషోర్, ఇటలీ, ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా మరి ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నారు, అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నారు. మనకు జాగృతికి ఉన్న చరిత్ర మీకు తెలుసు. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేసినామంటే అప్పుడు కూడా చాలామంది అన్నారు, సంజీవ్ చెప్పిండు నన్ను తిట్టేటోళ్ళు మస్తు మంది ఉంటారు, ఎప్పుడైనా తిట్లు ఆశీర్వాదాలు అయితే భయపడద్దు మనం. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసమని దీక్ష చేస్తే ఫోన్లలో థ్రెటనింగ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్లు మస్తు అయినాయి, అవన్నీ లైట్ తీసుకొని పనిచేసినాం. దానికి ఫలితం ఏమైంది? వాళ్ళ అంబేద్కర్ అసెంబ్లీలో ఉన్నాడు. అది మనకు కావాల్సి, లక్ష్యం ఇంపార్టెంట్ తప్పితే మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు ఇంపార్టెంట్ కాదు. బీసీ ఉద్యమం ఎత్తుకున్నాక కూడా మస్తు మంది మస్తు మాటలు అన్నారు, ఇబ్బంది ఏం లేదు, మాటలు పడతాం. కానీ మనం సాధించుకున్నటువంటి తెలంగాణ నుండి సామాజిక తెలంగాణ వైపు మనం ప్రయాణం కొనసాగించాల్సిందే. ఆ ప్రయాణం కొనసాగాలంటే అందులో సబ్బండ వర్ణాలకు అధికారం రావాల్సిందే, సబ్బండ వర్ణాలు బాగుండాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫ్యూచర్లో తెలంగాణ మనం ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం, భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్తాం. ఇవాళ ఇక్కడ బీసీలం ఒక ముందడుగు వేస్తే ఇది రేపు దేశానికి దిక్సూచి కావాలి. ఆ పాటలో కూడా మనం అదే రాసినాం, ఇవాళ మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశమంతా చుట్టి రావాలి, దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని. సో ఇవాళ అసెంబ్లీలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది, రేపు మండల్లో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా సంబరాలు చేసుకుందాం. మనం అడిగినాం 1 కాదు 3 బిల్లులు కావాలని, సరే 2 బిల్లులు పెట్టిండ్రు. పాక్షిక విజయమైన ఏదైనా స్వీకరించి దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోవాలి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాం, ఇది మొదటి అడుగు మాత్రమే. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతతోని ముందుకెట్లా పోతారు, పోకపోతే మనం మరి వాళ్ళు ఎట్లా నడిపించాలి వాళ్ళను, ఇదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీసీ సమాజంగా జరుగుతున్నటువంటి మార్పును నిరంతరం ఒక వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ అంతిమ లక్ష్యం ముందాడే వరకు కూడా అందరం పోరాడాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి అలా మన మాటలకు మన బాటకు పాట తోడైంది.
ఈ బాటలో ఎదురే ఉండదు మనకు, ఖచ్చితంగా కదిలి ముందుకు పోతాం, విజయాన్ని ముద్దాడతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకున్నది. అయితే ఎప్పుడైనా కళాకారుల మీటింగ్ పెట్టుకుంటే ఒక్క పాటతో బంద్ చేస్తామని బాగుండదు కదా. మాన్కోట ప్రసాద్ అద్భుతంగా చాలా పాటలు రాసిరు. అందులో నాకు చాలా చాలా ఇష్టమైన పాట జై భీమ్ పాట. ఒకసారి అది పాడమని ప్రత్యేకంగా నేను కోరినా. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, నాకు మాత్రం మా మల్లి గొంతు చాలా చాలా నచ్చిందబ్బా, ఏమనుకోవద్దు. చాలా బాగా పాడినావు బ్రదర్, సూపర్. అసలు గొంతు కానీ లిరిక్స్ కానీ అమేజింగ్. సో మళ్ళీ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, పాటతో ఒకసారి మమ్మల్ని మళ్ళీ బాగా ఉత్సాహంగా పంపించాలని చెప్పి కోరుతూ, ఈ పాట కోసం, ఈ మీటింగ్ కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు. జై తెలంగాణ, జై పూలే, జై భీమ్. థ్యాంక్ యూ అక్క. అందరూ పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టాలి. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మ. మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మ. ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. అరచీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జనగుండె నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం ఒక పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారబోసినాడు రమణకై, అవమానాలు అనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనచబడ్డ వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే. జై భీమ్ జనగుండె నినాదం, అందరి కోసం గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆ జననం జన అజ్ఞానం తొలచుట కొరకో. ఆహా జై భీమని గొంతెత్తి నినదించాలో, ఆ బడుగో బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనగోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండా. అందరం ఒక్కటి అయితే రాజ్యం రాదా. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. అందరూ ఒకసారి అనేది జై బీసీ
గెలవాలి సమాజం, అందరం ఒకటై అరే రాజ్యం రాదా. బీసీ బీసీ గెలవాలి సమాజం, అందరం ఒకటై గెలవాలి సమాజం, అందరం ఒకటై గెలవాలి సమాజం, అందరం ఒకటై గెలవాలి సమాజం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై బీసీ, జై జై పూలే, జై భీమ్. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంటనే మాకు అన్ని అవకాశాలు కల్పించి ఈ పాటను ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మనందరి ఆడబిడ్డ కవితక్కకు మరొకసారి మా కళాకారులందరి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఉద్యమాభివందనాలు కవితక్కకు పేరు పేరున తెలియజేసుకుంటూ, మళ్ళొకసారి మీరు చేయబోయే ఏ ఉద్యమానికైనా మా ఆట పాట ఖచ్చితంగా ఉంటుందని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ